మీరు ఎవ్రీ మంత్ 5,000 నుంచి 10,000 మధ్యలో ఈ రెంట్ అనేది కడుతున్నారా? ఆ డబ్బుతో మీరు ఇల్లు కొనొచ్చు. ఎలాగో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, మనం ఈ 30 డేస్‌లో ఓన్లీ మనం ఇల్లు గానీ, ప్లాట్ గానీ ఎలా కొనాలి? అయితే ఫైనాన్షియల్‌గా మనం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? ఈ వీడియోస్‌ని మనం 30 డేస్‌లో 30 వీడియోస్ అనేది చేస్తాము. వాటిని ప్రతిదీ తెలుసుకోండి. మార్కెట్‌లో ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ ఎలా పైకి కిందకి వెళ్ళిపోతుంది? సో, మనం ఫైనాన్షియల్‌గా ఎందుకు ఇలా ఫిట్‌గా లేము అనే దాని గురించి మీకు మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇల్లు ఎలా కొనొచ్చు? ప్లాట్ గానీ ఎలా కొనొచ్చు? మనం ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో చూడండి. సో, మనం నెలకి ఒక యావరేజ్‌గా 5,000-10,000 అనుకున్నాం. 5,000 మినిమం వేసుకున్నా మనకి సంవత్సరానికి 60,000 అనేది మనము రెంట్ అనేది పే చేస్తాం. రెంట్ పే చేసినప్పుడు మనకు ఇప్పుడు జనరల్‌గా మనం ఇల్లు కొంటే 20 ఇయర్స్ వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్ అయితే 30 వరకు మనకు ఈఎంఐ అనేది 30 ఇయర్స్ వరకు పే చేసుకోవచ్చు. సో, మనం యావరేజ్‌గా 20 ఇయర్స్ పెట్టుకుందాం. మనకు పర్ ఇయర్ 60,000 మన రెంట్‌ని ఈఎంఐగా కన్వర్ట్ చేస్తే 60,000 ఇంటూ 10 ఇయర్స్ 6 లాక్స్ అవుతుంది. అలాగే 20 ఇయర్స్ అయితే 12 లాక్స్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఇండ్లల్లో మనకి 12,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మీరు ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఒక 3,000 3 లాక్స్ వరకు మనం డౌన్ పేమెంట్ అయితే ఏదైతే అరేంజ్ చేసుకుంటామో ఆ డౌన్ పేమెంట్ కట్టి మిగతాది 12 లాక్స్ అనేది ఈఎంఐగా కన్వర్ట్ చేస్తే ఒక 20 ఇయర్స్ తర్వాత మీకు ఇల్లు అనేది సొంతం అవుతుంది. అలాగే కాకుండా మీరు ఒక సైడ్ వర్షన్ చూద్దాం. అలాగే మీరు రెంట్ కట్టుకుంటూ ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ అలాగే కట్టుకుంటూ వెళ్ళారనుకోండి. సో, ఎండ్ ఆఫ్ ద డే మీ చేతిలో ఏమీ ఉండదు. ఆ రెంట్ పే చేసింది రెంట్ ఓనర్‌కి మిగులుతుంది తప్ప మీకు మాత్రం ఏమీ రాదు. ఫైనల్‌గా మీరు జీరోలోనే ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే. ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే సో, మనకు 20 లాక్స్‌లో, 10 లాక్స్‌లో, 12 లాక్స్‌లో ఏదో మీ బడ్జెట్‌ని బట్టి ఇల్లు కావాలనుకున్నా, ప్లాట్ కావాలనుకున్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీ బడ్జెట్‌లో ఇల్లు అనేది సెట్ చేస్తాం. సో, మీ బడ్జెట్ ఎంతవరకు ఉంటే దాన్ని బట్టే మనం ఇల్లు అనేది ఉంటుంది. సో, మీకు ఫైనల్‌గా ఇల్లు అనేది మిగులుతుంది. మీరు రెంట్‌ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోండి. సో, కాంటాక్ట్ టు ఎస్‌విహెచ్ ప్రాపర్టీస్. మేము ప్రాపర్ ఇల్లు చూపిస్తాము అండ్ మీకు లోన్‌కి అవసరమైన హెల్ప్ కూడా చేస్తాం. సో, మీరు చేయాల్సిందల్లా మీకు ఆలోచన ఉండి మీకు కంపల్సరీగా ఇల్లు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని. థ్యాంక్ యూ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.